సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 బైక్లతో సూర్యాపేట వీధుల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కోర్టు చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పీఎస్ఆర్ సెంటర్, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్, తెలంగాణ తల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా కొనసాగింది. కోర్టు చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పీఎస్ఆర్ సెంటర్, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్, తెలంగాణ తల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా కొనసాగింది. తెలంగాణ తల్లి చౌరస్తాలో బైఠాయించి భారీగా నిరసన తెలిపారు. కేసీఆర్ పై సిట్ విచారణను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిరసన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ ఏ ఒక్కటి కూడా 2500 మహిళలకు ఇస్తామని ఇయ్యలే, తులం బంగారం ఇయ్యలే, రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు లేదు, ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు, యువతను నిర్వీర్యం చేసిండు, యువతలకు స్కూటీలు ఇస్తామన్నాడు, అది ఇయ్యలేదు, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు పాస్ బుక్ ఇస్తారన్నాడు, అది ఇయ్యలేదు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని ఈ ప్రభుత్వం ఆఖరికి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి అటు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అకారణంగా విచారణ పేరు మీద సిట్టుకు పిలవటం. ఆ సిట్టు ఏమి లేదు. ఇవాళ ఆఖరికి కేసీఆర్, జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం 14 ఏళ్ళు కష్టపడి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తెలంగాణ తెచ్చిన జాతిపిత మహానుభావుడు కేసీఆర్. అటువంటి కేసీఆర్ను ఇవాళ అకారణంగా అవమానపరిచే విధంగా సిట్టు వాళ్ళు అతను తన నియోజకవర్గంలోని వ్యవసాయ క్షేత్రానికి రమ్మంటే రాత్రికి రాత్రి వచ్చి నంది హిల్స్లో ఆ నోటీసును తలుపుల ఖండించి అవమానపరిచారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేటందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నది. అందుకని ఈ సిట్టుకు వ్యతిరేకంగా, ఈ యొక్క అకారణంగా చేపడుతున్నటువంటి విచారణలకు వ్యతిరేకంగా ఇప్పటికి ఏం చేసిరే, కాళేశ్వరం అన్నారు, అది లేదు, ఇంకా రకరకాల విచారణలు చేసిండ్రు, ఏది కూడా లేదు ఇవాళ. అందుకని ఇవాళ లాస్ట్కు కేసీఆర్ని అవమానపరచాలి. కేసీఆర్ని అవమానపరిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం అంతా అగ్నిగుండమైంది, అట్టుడికి పోతుంది. కాబట్టి ఈ యొక్క సిట్టును బీఆర్ఎస్ పార్టీ నిరసన చేస్తూ జయశ్రీ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ జిల్లాలే కాదు, ఉమ్మడి జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ సూర్యాపేట ప్రభుత్వం